చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని రాజకీయాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించి ఆ కులం అభివృద్ధి చేసుకోవాలి, ఆ కుల సంఘ భవనాలు నిర్మించుకోవాలి, ఆ భవనాల ద్వారా 10 మంది ఆ కులానికి సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అన్ని కుల సంఘాలు కూడా నేను ఎంపీ ద్వారా సంప్రదించడం, చాలా సంఘాలకు ఎంపీ నిధుల నుంచి నేను ఇచ్చే ప్రయత్నం చేసిన. దాంతోపాటు సిరిసిల్ల మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన పెద్దలు వచ్చి తప్పకుండా సంఘానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు కోరడం వెంటనే ఎంపీ నుంచి పరిపాలన జరిగింది. దాంతోపాటు ఇప్పుడే చెప్పినటువంటి కంపౌండ్ వాళ్ళ ఇతర విషయాలు కూడా నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తారు. మీరు ఒకరిగా మీ వాడిగా తప్పకుండా మీకు అడ్డంగా పడ్డా మీకు సహాయం చేస్తారని సందర్భంగా కాబట్టి ఏ కుల సంఘమైనప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేద ప్రజలను ఆడుకొని కష్టాల్లో ఇబ్బందుల్లో మనకు చేదోడు వాదులుగా ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ కుల సంఘాలు ముందుకు ప్రయత్నం చేస్తామండి ఆలోచన ఉంటుంది. మరి కుల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లేకుండా చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రాజకీయాలకు పక్కబెట్టి అధికారంలో ఏ పార్టీతో సహాయం తీసుకోవాలి తప్పదు అనమాట. నేను ఎంపీ ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ సంస్థలు చాలా మంది ఈ కులానికి సంబంధించిన నాయకులు కాబట్టి దానివల్ల సహాయం చేసుకునే అవకాశం చేసినంత ఇబ్బంది. కాబట్టి ఆ నిధులను మనం అందరికి ఉపయోగపడే విధంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి చాలా సందర్భంలో చాలా కృతజ్ఞత నాయకులు వచ్చేది వచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటామంటే ఎక్కడ బయట లేదు, కార్యాలయం పెట్టుకుంటే దాంతో పేదలకు దాపడదు. ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలకు వాళ్ళకు మాత్రమే కార్యాలయం. మరి దాంతో ఫైదా ఉంది కాబట్టి ఇటువంటి మినీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్స్ చుట్టూ ఆ స్థలాన్ని కాపాడుకోవడం కంపౌండ్ వాల్స్ కానీ బోర్వెల్స్ కానీ లైట్ కానీ ఇటువంటి అవసరాలకు మాత్రమే నేను ఎంపీలు చూస్తున్నాను. ఎందుకంటే ఆ నిధులు అందరూ ఉపయోగపడదు. మోడీ గారు అవసరపడి మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టానుసారంగా నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. మీ నిధులన్నీ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ఆ నిధులను ఉపయోగించుకోని చెప్పి వారి యొక్క ఆదేశం మేరకు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో మనం అనేక కుల సంఘాలకు మనం కంప్యూటర్లకు నిధులు జరిగింది. చాలా సందర్భంగా శక్తిస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మున్నూరు కాపు సంఘం భవనం సంబంధించి మనం శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలు కూడా ఎంపీ నిధులు ప్రయత్నం చేస్తారు. అన్ని కులాలను సమాన దృక్పథం చూస్తూ మనం ఆలోచన ప్రయత్నం చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.